దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని మరొక దినం ఆయన వాక్య సందేశాన్ని ధ్యానించుకునే కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. తరలం వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కూడికను మొదలు పెట్టుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు ప్రభువ. దేవ, వాక్య ధ్యానంలోకి మేము వెళుచుండగా నాయన ప్రభువ, నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని అర్థవంతంగా వివరించే కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, ఆ దేవుని పట్ల, దేవుని కార్యాలకి ఏమండి, ఇద్దరు రాజులు మా యథార్థతను చూడు, మా భక్తి జీవితాన్ని చూడు అని చెప్పని దేవునితో ఒక సంభాషణ అనేది ఒక ప్రార్థన ద్వారా జరుగుతుందండి. ఆ ఇద్దరు రాజులు ఎవరు, వారు అంత ఇది చెప్పడానికి గల వాళ్ళు చేసిన ఆ కార్యాలు ఏంటి, మనం ఈ దినం ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యెహోవా యథార్థ హృదయుడైన ఉమ్, సత్యముతో ఉమ్, నీ సన్నిధిని ఉమ్, నేనెట్లు నడుచుకొంటినో ఆ, నీ దృష్టికి అనుకూలముగా ఆ, సమస్తమును నేనెట్లు ఉమ్, జరిగించుకొంటునో ఉమ్, కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఆ, హిజ్కియా ఆ, కన్నీళ్లు విడుచుచు ఉమ్. యెహోవాను ప్రార్థించెను. ఆమేన్. చూడండి, ఈ చదవబడిన ఈ లేఖనంలో నేను ఎట్లు నీ నీ ఆ, నేను ఎట్లు జరిగించి తిని యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటుని చూడు, దయతో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా మాట్లాడుతున్నాడు అండి. ఆహాజు కుమారుడైన హిజ్కియా తను రాజుగా ఏలన ఆరంభించినప్పుడు తనకి 25 సంవత్సరాలు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మోషే అరణ్యంలో ఆ ఒక తెగులుతో ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతున్నప్పుడు దేవునికి మొరపెట్టగా ఒక ఎత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టి, ఏమండి, ఒక నిలబెట్టిన ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు తెగుల నుంచి వారి యొక్క దాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారని చెప్పని మోషే తెలియపరిచినప్పుడు అరణ్యంలో ఒక ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టాడండి. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఆ ఆ దినం చెప్పిన ఒక సందర్భం అదైతే, ఏమండి, దానినే ఒక విగ్రహంగా చేసుకొని దానికి పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తూ దానికి ఒక పేరు పెట్టుకున్నారు. అదేం పేరు అంటే నెహుష్టాన్ అని ఒక పేరు పెట్టుకొని దానికి ధూపం వేయటం, నైవేద్యం వేయటం, నువ్వే మా దేవుడు అని చెప్పని ఆరాధించటం, ఇవన్నీ చేస్తున్నారు. హిజ్కియా రాజు అయిన తర్వాత ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ ఒక విగ్రహాన్ని చిన్న భిన్నం చేసి పడేసాడు. చిన్న 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 ముక్కలుగా చేసి చిన్న భిన్నం చేసి, అంటే పగలగొట్టాడని ఒక అర్థం. ఏమండి, అదే కాకుండా చూడండి, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహాలను పడగొట్టి దేవతా స్తంభములను కూడా పగలగొట్టాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని కార్యాలు హిజ్కియా చేశాడు అనేది ఇప్పుడు మనం చదువుబడుకున్న మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ఇన్ని యథార్థమైన కార్యాలు దేవుని పట్ల ఆయన చేశాడు. అదే కాకుండా మూతబడిపోయిన దేవుని మందిరాలు, ఏమండి, ఒక ప్రార్థన లేదు, ప్రార్థన ధూపం వేసేవారు లేరు, యాజకులు లేరు, విశ్వాసులు లేరు, అండి, వాయిద్యాలు వాయించేవారు లేరు, ఎవరు లేరు. మందిరాలు మూతబడిపోయిన పరిస్థితి ఆ యొక్క దినాల్లో ఏర్పడి ఉంది. అటువంటి దినాల్లో హిజ్కియా రాజు అయిన తర్వాత, ఏమండి, మందిరాలను తెరిచి యాజకులను పిలిపించి సేవకులను పిలిపించి మీరు శుద్ధి చేసుకోండి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పని వాళ్ళ బలపరిచి, చూడండి ప్రియా దేవుని బిడ్డారా, తను మొదటి సంవత్సరంలో 3వ నెలలో యెహోవా మందిరం తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు శుభ్రంగా. ఏమండి, మందిరాలకున్న ఆ యొక్క దుమ్ము దులుపుని మొత్తం దులిపేసి శుభ్రంగా నీటిగా పరిశుద్ధ ఆలయంగా మళ్ళీ తిరిగి దాంట్లో ప్రార్థనలు జరగాలని యాజకులను పిలిపించి, చూడండి, పిలిపించి వారితో ఒక ప్రతిష్ఠించుకోమంటున్నారు. మీరు ధైర్యం తెచ్చుకొని ప్రతిష్ఠించుకోండి, నేను ఉన్నాను మీకు అని చెప్పి ఒక ధైర్యపరిచి వారినందరినీ ఒక ఘాటికి తీసుకొస్తున్నాడు. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాల గ్రంథం 30వ అధ్యాయం 4-5 వచనం. ఈ సంగతి రాజుకును సమాజపు వారికి అందరికి అనుకూలమాయను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరింపబడుకుండుట చూసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని
దాను వరకు ఇశ్రాయేలీయులు దేశమందంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేసి. ఆమేన్. చూడండి, బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, చెదిరిపోయి ఉన్నారో, వారందరికి ఒక వర్తమానం అయితే పంపించారండి. ఆ దేవుని ఆలయం తెరవబడుతుంది, అందరూ రండి అని చెప్పని రాజు వారి యొక్క ఆలోచన నిర్ణయాన్ని తీసుకొని వారి అందరికి ఒక పత్రికలుగా, చూడండి ఈ రోజు మనం చూసినట్లు ఒక సువార్తని మనం ప్రకటించాలనుకున్నప్పుడు కొన్ని పాంప్లెట్లు అనేవి, కొన్ని పోస్టర్స్ అనేవి మనం అతికిస్తూ ఉంటాం. అదే విధంగా ఆ దినంలో ఒక వర్తమానాన్ని పంపించారు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ వర్తమానం పంపించి వారందరూ తిరిగి యెహోవా మందిరానికి ఒక పస్కా పండుగ ఆచరించడానికి వచ్చినప్పుడు 2వ నెల పులియని రొట్టెల పండుగ ఆచరించడానికి అతి విస్తారమైన సమూహము బహుజనులు యెరూషలేము కూడి వచ్చింది. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు హిజ్కియా ఒక దేవుని పట్ల మూతబడిన మందిరాలను తెరవబడ్డాడు. ఏమండి, విగ్రహారాధన చేస్తున్న ఆ యొక్క సర్పాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఉన్నత స్థలాలను కొట్టివేసి దేవుని మందిరాలను నిలబెట్టాడు, ప్రార్థనలు జరిగించాడు. ఈ రోజు ఒక మందిరం అంటే ఒక దైవ సేవకుడిదేనండి. ఒక విశ్వాసిగా నీ పాత్ర ఏంటి? తోటి విశ్వాసులుగా నీ పక్కన నువ్వు వస్తున్నప్పుడు నీతో పాటు వచ్చిన వారు ఉంటారు కదా. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు సన్నగిల్లిపోయి ఈ లోకపు శ్రమలు వాళ్ళు ఒక తొట్టిల్లినప్పుడు వారు ఎందుకు రాలేదని గ్రహించే ఆలోచన ఒక క్రైస్తవుడిగా మనకు ఉండాలి కదా. ఏమండి, వారిని వాక్యం ద్వారా బలపరిచి తిరిగి దేవుని సన్నిధానంలో మనం నడిపించాలి కదా. ఇజ్రాయెల్ ప్రజలు తొట్టిల్లు లోకానుసారంగా వాళ్ళు తిరిగిపోయినప్పుడు, ఏమండి, చల్లా చెదిరైనప్పుడు వారిని అందరినీ ఏకపరిచాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు. చూడండి, ఆ కీర్తన గ్రంథం 18వ వచనం, 18వ అధ్యాయం 23, 24 వచనాలను ఒకసారి చదువు. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగానుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఆమేన్. చూడండి, సౌలు దావీదును చంపాలని తరుముతున్న ప్రదేశాలలో, ఏమండి, దావీదు ఎక్కడున్నాడు అనేది సౌలుకి వర్తమానం వచ్చింది. ఆ జీపు అరణ్యంలో ఉన్నాడని సౌలుకు వర్తమానం వచ్చినప్పుడు తన సైన్యాన్ని అంట పెట్టుకొని దావీదును చంపాలని ఒక ఉద్దేశంతో సౌలు వస్తుండగా దావీదు ఇంకో ఒక నలుగురిని, ఏమండి, పంపించి వారు వచ్చింది నిజమా కాదని చెప్పని తెలుసుకొని వారు నిద్రిస్తున్న సమయంలో, చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాజుతో పాటు తన సైనికులు కూడా నిద్రపోతూ తను నిద్రపోతున్న సమయంలో అక్కడికి వెళ్ళి రాజు పక్కనే ఉన్న రాజు దగ్గర నిలబడి ఉన్నాడు. ఈటను కూడా పక్కనే పెట్టుకొని ఉంది. అయితే తనతో పాటు తన అనుచరుడిగా వచ్చిన ఒక వ్యక్తి దావీదుకు ఒక సలహా ఇస్తున్నాడు. చదవండి, 1 సమూయేలు 26వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతో నే పరిష్కారము చేయుతునగా. చాలా చూడండి, తన పక్కనున్న వ్యక్తి నేను ఒక్క దెబ్బకే చంపేస్తానయ్యా, ఇదేనో శత్రువుని నీకు అప్పగించాడు అని దావీదు చెప్తుంటే దావీదు అంటున్నాడండి, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా అభిషేకించిన వ్యక్తిని మనం ముట్టకూడదు, ఏదైనా ఉంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పని తను అక్కడి నుంచి వచ్చేస్తూ తన యొక్క నీళ్ల బుడ్డిని, ఒక వస్త్రపు చెంగును ముక్కను తీసుకొని వచ్చేసాడండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత దూరంగా ఉండి, రాజా నేను నీ దగ్గరికి వచ్చాను, ఇదిగో ఈ నీళ్ల బుడ్డి నీది, ఇదిగో నీ వస్త్రం ఇది నీది అని చెప్పని దావీదు కేక వేసి చెప్తున్నాడు సౌలుకి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన యథార్థతని దేవుని పట్ల, దేవుని ఆదేశాల పట్ల తను తీసుకున్న అభిషేకించిన వ్యక్తిని తాకకూడదు అనే ఒక భావనతో, ఏమండి, దావీదు యుద్ధ సన్నద్ధుడు కాదండి, కానీ దేవుడు అభిషేకించిన వ్యక్తిని ముట్టకూడదు. ఈరోజు అనేకులు దైవ సేవకులు చెప్తున్న వాక్యాన్ని వక్రీకరించేవారు ఈరోజు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఒక పదాన్ని విడమర్చి వక్రీకరిస్తే అది నీకేం ప్రయోజనం? సత్యాన్ని నువ్వు కూడా తెలుసుకోవచ్చు కదా.
ఆ విధంగా చూడండి, దావీదు యథార్థంగా నడిచాడు. ఆ యథార్థతనే చూడమని చెప్పి దావీదు చెప్తున్నాడు. ప్రియా దేవుడా, యెహోవా చేత అభిషేకించిన వాడిని చంపకూడదు. ఇదే దావీదుకున్న ఒక కట్టడలు, ఒక క్రమం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దాము. దయగల వారి ఎడల ఒక్క నిమిషం అమ్మా. చదవండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. చాలు. చూడండి, దయగల వారిని ఎడల నువ్వు దయ చూపించదు, యథార్థవంతులు ఎడల యథార్థంగా, దేవుని పట్ల యథార్థంగా దేవుని ఆజ్ఞలను అనుసరించి ఏమండి ఆ దినము అభిషేకించిన వారిని మనం ముట్టకూడదని ఒక ఆలోచనతో పక్కకి వెళ్ళిపోయిన దావీదు తన యథార్థతను తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తను యథార్థంగా జీవించాడు కాబట్టి తన కాళ్ళు జింక కాళ్ళు వల్ల చేశాడండి. అదిగాక ఎత్తైన స్థలముల మీద ఆయన నిలిపాడు. తన యథార్థ, తన భక్తి జీవితాన్ని దావీదు నా హృదయానుసారుడు. ఏమండి, దావీదు తర్వాత తన సింహాసనం తన కుమారుడైన సొలొమోనుకి దేవుడిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూసినట్లయితే మన యథార్థత, దేవుని పట్ల మన యథార్థత కలిగి ఉన్నప్పుడు నా యథార్థతను చూడు ప్రభువా అని మనం చెప్పగలుగుతాం. ఇవాళ అనేకులు మనం దేవుని వాక్యం విన్నవారే, దేవుని కార్యకలాపాల్లో మందిర పనులు అన్నింటిలో పాలు పంపులు పొందిన వారే. ఇలా కొన్ని శ్రమలతో వారు తొట్టిల్లినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనం బలపరచాలా. ఏమండి, బలపరిచి వారిని తిరిగి ఆధ్యాత్మిక జీవితంలోనికి నడిపించే బాధ్యత ఒక క్రైస్తవుడిగా మనదే. ఆమేన్. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. ఆమేన్. చూడండి, మన మూలవాక్యమైన రాజుల గ్రంథంలో హిజ్కియా గురించి, హిజ్కియా చేసిన అట్టు ఏ రాజు కూడా పూర్వీకులు ఇంకెవ్వడూ కనపడలేదంట. హిజ్కియా ఆ కార్యాలు చేయటమే కాదండి, యెహోవాను హత్తుకొని ఆయనని అనుసరించి వెంబడిస్తూ మోషే నిర్మించిన ఆజ్ఞలన్నీ గైకొనేవాడు. ప్రతి విషయంలో యథార్థత, ఏమండి, ప్రతి విషయంలో నమ్మకంగా, కట్టుబడిగా ఆ విధంగా హిజ్కియా జీవించాడు. చూడండి, రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3 ఆ విధంగా తను జీవించినందుకు దేవుడు తనకిచ్చిన ఆ కృపను చూద్దాం. 20వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ చదవమ్మా. యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని. ఆమేన్. కృపలతో జ్ఞాపకం. అతడు తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ఉన్నాడండి. యెషయా రాజభవన దాటక మునిపే యెషయాకి దేవుడు ఒక వాక్కునిస్తున్నాడు. ఎట్లా? నేను హిజ్కియా చేసిన ప్రార్థన నేను విన్నాను, ఆ కన్నీళ్లు నేను చూశాను, తిరిగి తన వైపు వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి తనని స్వస్థపరచమని చెప్పని దేవుడు యెషయాకి తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, మనం యథార్థంగా జీవించినప్పుడు మన యథార్థతను బట్టి దేవుడు ఆ కాలంలో హిజ్కియాకి కృప చూపించాడు. ఈనాడు మన యథార్థలో కాకపోయినా, ఏమండి, మనుషులుగా మనకు తప్పిదాలను చేసినా, ఏమండి, దేవుడు మనల్ని అయినా కృప చూపిస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు ఆయన సన్నిధికి రమ్మని. ఆయన సన్నిధిని ఆశ్రయించి ఆయన సన్నిధిలో మన జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు ఆయన కృపను నిండారుగా మనకి ఇస్తూనే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఆలోచించండి. నువ్వు కూడా హిజ్కియా లాగా తొట్టిల్లిపోయిన క్రైస్తవుల్ని, ఏమండి, మందిరానికి వస్తూ వెనకబడ్డ వారిని బలపరిచి, వాక్యం ద్వారా ధైర్యపరిచి, ఏమండి, వారిని తిరిగి నువ్వు దేవుని సన్నిధి నడిపించగలిగినప్పుడు ఆ యొక్క దీవెన నీకు పరలోకమందు ఒక కిరీటంగానే ఉంటది. నీ తర్వాత నీ తరతరాలు కూడా దీవించబడతాయి. నమ్మిన వారి స్తోత్రం చేద్దామా? తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. హిజ్కియా యథార్థతను పెట్టి ప్రభువా తండ్రి, నీ పట్ల నా యథార్థతను చూడు అన్నాడు నాయన. తండ్రి ప్రభువా, మూతబడిన మందిరాలను తెరవబడ్డాయి నాయన ప్రభువా. నీ నామం పేరిట ప్రభువా తిరిగి ప్రార్థనలు మొదలు పెట్టాడు ప్రభువా. తండ్రి యేసయ్య, ఈ దినమునైనా ప్రభువా క్రైస్తవులుగా ప్రభువా తొట్టిల్లిపోతున్న వారు అనేకులు ఉన్నారు నాయన. తండ్రి, ఏ కారణం చేత వాళ్ళు తొట్టిల్లిపోతున్నారో మాకు తెలియదు కానీ ప్రభువా, వారి దగ్గరికి వెళ్ళినైనా ప్రభువా వాళ్ళని బలపరిచి వాక్యం ద్వారా నాయన తండ్రి తిరిగి సన్నిధానం నడిపించే శక్తిని
మా అందరికి ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.